మన సలహాలు ఎలా ఉండాలో తెలుసా? ఇతరులు దేవుని హత్తుకునేటట్టుగా ఉండాలి, ఇతరులు దేవుని ఘనపరిచేటట్టుగా ఉండాలి, ఇతరులు వాళ్ళ జీవితములలో దేవుని యొక్క మేలులు పొందేటట్టుగా ఉండాలి. మన బోధ అయినా, మన మాట అయినా, మన నడవడికైనా, మన నిర్ణయాలైనా, మన సలహాలైనా మనం ముందుకు జ్ఞానులం కావాలి, కానీ అజ్ఞానులం కాకూడదు. ఎందుకని? నువ్వు వింటుంది యెహోవా ఉపదేశం. నీ ద్వారా ప్రపంచం వెలిగించబడడానికి దేవుడు నిన్ను లోకములో నుంచి తీసుకొచ్చాడు. లోకములో నుంచి చర్చిలోకి తీసుకొచ్చాడు, చర్చిలో నుంచి పరలోకానికి తీసుకెళ్తున్నాడు. మరి జ్ఞానము వెలుగు చూపించాల్సిన నువ్వే లోక జ్ఞానముతో కలిసిపోయి యెహోవా జ్ఞానానికి వ్యతిరేకమైన సంచులన్నీ నువ్వు తగిలించుకొని బరువేసుకొని భక్తి చేయకపోతే నీ భర్తలను, నీ పిల్లలను నరకము నుంచి ఎలా విడిపిస్తావు? యెరషు పేరు బంగారం,